విలువలు కలిగిన మనిషి, కదిలే స్ఫూర్తి, కదిలే కీర్తి, అతడొక ఆదర్శమూర్తి. ఎందరికో తను అన్నదాత, వెనకడుగెరుగని ధీర చరిత, పనిలో ఎప్పుడూ క్రాంతదర్శి, భావితరాలకు మార్గదర్శి. నిత్య కృషీవలుడు, పద్మ విభూషణుడు, రామోజీ రామోజీ రణనినాదమే రామోజీ. రామోజీ రామోజీ జీవితమే ఒక జీవనది. అతడొక కృషి, అతడొక ఋషి, విలువలు కలిగిన మనిషి, కదిలే స్ఫూర్తి, కదిలే కీర్తి, అతడొక ఆదర్శమూర్తి. రామోజీ అంటే ఒక నడిచే ఆదర్శం. రామోజీ అంటే ఒక రగిలే ఉత్తేజం. రామోజీ అంటే ఒక అభ్యుదయావేశం. రామోజీ అంటే ఒక అద్భుత తూర్పున ఇంకా వేగుచుక్క పొడవలేదు. చుట్టూ చీకటి ప్రవాహం పరుచుకొని ఉన్న ఒక వ్యక్తి మాత్రం తన గదిలో అతి నిశ్శబ్దంగా తన పనిలో తాను లీనమై ఉంటారు. ఎండ కాచిన, వాన కురిసిన, పగలైన, రాత్రైన, ప్రతిరోజు ప్రతి క్షణం విరామమెరుగక పరిశ్రమించే ఆ నిరంతర శ్రామికుడు, సైనికుడు, స్వాప్నికుడు రామోజీరావు. భారతీయ పత్రికా రంగంలో ఎన్నో విప్లవాలకు శ్రీకారం చుట్టిన ఈనాడు దినపత్రికకు ఆయనే చీఫ్ ఎడిటర్. అతిపెద్ద టెలివిజన్ నెట్వర్క్ ఈటీవీకి, దేశంలోని అతిపెద్ద చిట్ ఫండ్ సంస్థ మార్గదర్శికి, ఇంకా ఎన్నో గ్రూప్ సంస్థలకి ఆయనే చైర్మన్. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మరాఠీ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో చిత్రాలను నిర్మించి ఎన్నో సంచలనాలను సృష్టించిన ఉషా కిరణ్ మూవీస్ సంస్థకి, ప్రపంచ సినీ రంగానికే తలమానికంగా నిలిచి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించిన రామోజీ ఫిల్మ్ సిటీకి, దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందిన ప్రియా ఫుడ్స్ కి ఆయనే అధినేత. సినిమా మానవ జీవితానికి అద్దం పట్టాలి, మంచి వినోదానికి అర్థం చెప్పాలి అని నమ్మే రామోజీరావు జీవన ప్రయాణాన్ని పరికిస్తే అది కూడా ఒక సినిమా కథే అవుతుంది. ప్రతి మలుపులో, ప్రతి మజిలీలో, అడుగడుగునా ఆశ్చర్యం.